హాయ్ అండి. ఐయామ్ సంతోష్ కుమార్ గెలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి మార్కెట్ అయితే కాస్త పాజిటివ్‌గా ఓపెన్ అయ్యి అక్కడ 23,760-780 మధ్యన కన్సల్టేషన్ అవుతూ మనకి మార్కెట్ అయితే డౌన్ మూవ్‌మెంట్ అయితే నిఫ్టీలో అయితే మనం చూసుకున్నామండి. ఈరోజు ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. 23,770 ఆ పొజిషన్‌ని రీట్రేస్ చేస్తూ డౌన్‌కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ఎస్పెషల్లీ ఆల్ట్రాటెక్ సిమెంట్ అంటే 9:15 కదా మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఆ 9 నుంచి 9:08కి మనకి ప్రీ మార్కెట్ ఉంటుంది కదా! ఆ టైంలోని ఆ ఎగ్జాక్ట్ 8 మినిట్స్‌లో ఏ ఫ్రేమ్‌లో మన మార్కెట్ పొజిషన్ బాగుందని చూసేసరికి ఆల్ట్రాటెక్ ఈరోజు అబ్జర్వ్ చేసింది ఆల్ట్రాటెక్ చూసుకున్నాను. నియర్లీ ఎంత పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి. యస్టర్‌డే మార్కెట్ 11,050 దగ్గర నియర్లీ ఉంటే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 11,237 అండి. అంటే నియర్లీ మనకి ఒక 2% దగ్గర మనకి పెరిగింది. అయితే ఇక్కడ పొజిషనల్‌గా 9.8 కదా! ఇది 9:15కి ఇక్కడి వరకు మనకి 11,284 ఇక్కడ పెరిగిందంటే మనం ఏం అబ్జర్వ్ చేయాలండి? కాల్ ఆప్షన్ అబ్జర్వ్ చేయాలి. అంతే కదా! నేను ఇది 1 మినిట్ ఫ్రేమ్ అది. ఆప్షన్స్ అండి. ఆప్షన్స్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ 27 11,100 టచ్ చేసాం. మన లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. లైవ్ స్ట్రీమింగ్‌లో కూడా 1 మినిట్ 11,100 అల్ట్రా సిమెంట్ నేను అది ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంచానది. అయితే ఇక్కడ 3 మినిట్స్ ఫ్రేమ్ నేను చెక్ చేస్తాను. 9:15-9:80 నా క్యాండిల్ క్లోజ్ అవ్వడం, అక్కడ ఆ 3 మినిట్స్‌లో తీసుకోవడం అనేది మనకుంటుందక్కడ. ఓకే. ఇక 3 మినిట్స్ ఫ్రేమ్‌లోని ఇక్కడ ఇది చూడండి. మార్కెట్ 83 క్లోజు. ఇక్కడ వచ్చేసరికి 292 మనకు అప్ మూవ్‌మెంట్ అయితే క్యాప్చర్ చేసింది. అంటే 3 మినిట్స్ ఫ్రేమ్‌లో మనం అబ్జర్వేషన్ చేయాలి. అయితే 3 మినిట్స్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేయాలి అంటే మనకి ఇక్కడి వరకు ఆరెంజ్ విక్ వరకు కూడా మనకు క్రాస్ అయిపోయింది ఇది. ఎప్పుడు మీకు చాలా సార్లు చెప్పాను మీకు. ఆరెంజ్ లైన్‌కి ఎక్కువ క్రాస్ అయితే మనకి అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. రివర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి మీకు చాలా సార్లు చెప్పాను. అయితే ఎట్ ద సేమ్ టైమ్ మనం ఎప్పుడు కూడా 9:15 మార్కెట్ ఎంటర్ అయినప్పుడు మార్కెట్ మూవ్‌మెంట్ 1 మినిటే అండి. జస్ట్ 1 మినిట్ స్లాపింగ్ ఫాస్ట్‌గా టార్గెట్‌ని రీచ్ అయ్యే పొజిషనల్‌గా తీసుకుంటే మాత్రం 1 మినిట్‌లో మనం క్యాప్చర్ చేస్తాం. ఓకే. మీకు 3 మినిట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. 1 మినిట్ క్యాప్చర్ చేస్తాం. మార్కెట్ స్టార్టింగ్‌లో అయితే మాత్రం. మార్కెట్ స్టార్టింగ్‌లో 1 మినిట్‌లోనే అంటే మనకి అది 1%, 5%, 10%, 20% మనం చూసుకోమండి. ఎంత పర్సెంటేజ్ అని 1 మినిట్‌లో ఎంత పొజిషనల్‌గా వచ్చిందనేది మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 9:15కి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇది 9:16 క్యాండిల్ క్లోజ్ అయింది. ఒక్కసారి చూడండి. 9:15 క్యాండిల్ క్లోజ్ అయిందంతా 222 అండి. రూ. 228 క్లోజ్ అయింది. సో, మనకి ఎప్పుడైతే మార్కెట్ పొజిషనల్‌గా మనకి ఎప్పుడు మార్కెట్ ప్రైస్‌గా తీసుకుంటాం. ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్‌గా తీసేసుకుంటే ఇక్కడ లిమిట్ ప్రైస్‌కి పెట్టుకోము. ఇంచుమించుగా 250కి అలా ట్రిగ్గర్ అయ్యి 300 టార్గెట్ వచ్చిన మనకి ఇది 217 వరకు లోకి టచ్ అయ్యి 307కి మనకు అప్ మూవ్‌మెంట్ వచ్చింది. ఇన్ కేస్ నాకు అది కూడా అవసరం లేదు అనుకుంటే మనకి 5%, 6% కదా మార్జిన్. 250, 265 అంతే టార్గెట్. అంటే మార్కెట్ రన్నింగ్‌లోకి వచ్చిన వెంటనే 250 నుంచి 300 వరకు ఉంటే మనకి ఇంచుమించుగా 20% వస్తది. ఆ 20% క్యాప్చర్ చేయమని మిమ్మల్ని చెప్పట్లేదు. కానీ 20% క్యాప్చర్ కాకుండా అట్ ద సేమ్ టైమ్ మనం 5-6% కావాలి అనుకుంటే మార్కెట్ ప్రైస్‌కి ఎంటర్ అయిపోవడం వెంటనే మనకి ఎగ్జిక్యూట్ చేయడం అనేది 1 మినిట్‌లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇది ఒక్కటే ఉందా? నేను ఇది ఒక్కటే చూపించనండి. దీంతో పాటు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ నిఫ్టీలో మనకి స్టాక్స్‌లో. ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా మీకు అయి చూపించడం జరుగుతుందండి. అల్ట్రాటెక్ సిమెంట్ 11,100 కదా! నా 1 మినిట్ ఫ్రేమ్‌లో నేను ఇది చెక్ చేసుకున్నాను. సో, నాకైతే ఇదయింది. సో, ఇంకోటేంటంటే 1 మినిట్ ఫ్రేమ్‌లో ఈ మూవ్‌మెంట్ వచ్చింది కాబట్టి 1 మినిట్ మూవ్‌మెంట్‌లో ఆరెంజ్ లైన్‌కి ఎప్పుడైతే టచ్ అయిందో మనకి ఇక్కడ లాస్ కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే. అయితే ఒకటి బలం ఏంటి? ఈ విక్స్ ఉన్నాయి చూసారా? ఈ ఈ ఈ బ్లాక్ క్యాండిల్స్. ఈ బ్లాక్ క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఈ బ్లాక్ క్యాండిల్స్ మనకు సపోర్ట్ అండి. తీసుకోవచ్చని చెప్పి ఇండైరెక్ట్‌గా చెప్తది. అంటే బలం ఉంది అని చెప్తదండి ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఇప్పుడు 277 ఉంది నియర్లీ. అంటే కొద్దిగా పై కన్సల్టేషన్ అయ్యే నియర్లీ 300, 275 అనుకున్నాం అనుకోండి ఇక్కడ. ఇది మార్కెట్ లైవేనండి చూడండి. 9:32 కదా! నియర్లీ మనకి ఇక్కడ ఇది క్లోజింగ్ ఎంత 279 అంటే 280 క్లోజ్ అయింది. అంటే 280 క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ ఇది ఇక్కడ చిన్న మూవ్‌మెంట్ వస్తుంది. ఎలాగా చూడండి ఒకసారి. స్మాల్ క్లోజ్ చేస్తాను ఒకసారి. ఇది క్లోజ్ చేస్తాను చిన్నది. ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్స్ కూడా గీసుకోవాలండి. అది ఒక 1 మినిట్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత అయితే బెటర్‌గా ఉంటుంది. 1 మినిట్ ఫ్రేమ్ ప్రకారం చెక్ చేసుకున్నప్పుడు ఎక్కువ క్యాప్చర్ చేయలేం కాబట్టి అదొకటి మైండ్‌లో ఉంచుకోవాలండి. ఇక్కడ చిన్న బ్లాక్ క్యాండిల్ సపోర్ట్ ఇస్తుంది.
ఏదర్ ఇక్కడ న్యూట్రల్ బ్లాక్ క్యాండిల్ పడి ఇలా డౌన్కి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఇది సపోర్ట్ పైకే తంటుందండి. ఈ సపోర్టు పైకి తంటుంది. కనీసం ఒక ఆరెంజ్ లైన్కైనా టచ్ చేసే రావాలి. ఓకేనా. దాని ప్రైస్ ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ 280కి ఇది ఈ క్యాండిల్ క్లోజ్ అనుకున్నాము. ఈ క్యాండిల్ క్లోజ్ ఈ పోన్లేండి. ఈ క్యాండిల్ క్లోజ్ అని 282 అంటే నియర్లీ దీని ఓపెనింగ్ ప్రైస్ ఎంత 290 280 290 అంటే ఈ బిట్వీన్లో 280 to 290 బిట్వీన్లో తీసుకున్నా సరే ఒక్కసారి లైవ్లోనే చూద్దామండి ఇది ఎంతవరకు వెళ్తుందో. అట్ ద సేమ్ టైం ఇది నేను ఆల్రెడీ ఇక్కడ 11,342 కదా, దీన్ని ఇలాగా 11,100 కాల్ నేను ఆల్రెడీ అక్కడ మార్కెట్లో ప్రెసెంట్ నేను లైవ్ స్ట్రీమింగ్లో ఉంది కాబట్టి ఇది చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మనం ఇంకో స్టాక్ని అబ్జర్వ్ చేద్దాం. 286 కదా, ఆల్మోస్ట్ 300 వరకు వెళ్ళినా సరే అట్లీస్ట్ మనకి 300 ప్లస్ వెళ్తుంది. నియర్లీ 320 వరకు కూడా చాయిస్ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం నేను ఇన్ఫోసిస్ ఉంది, ఐటీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ టాటా వచ్చేసరికి ఇది కూడా నేను అలాగే అబ్జర్వ్ చేస్తానంటే నేను ఈరోజు అబ్జర్వ్ చేసేసరికి ఈ మూమెంట్ అదొకటే ఉంది కాబట్టి అదొకటే ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ 1 మినిట్లో మాత్రం 3 మినిట్స్లో మార్కెట్ 9:15 స్టార్ట్ అయితే 1 మినిట్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. 9:30 తర్వాత అయితే 3 మినిట్స్ కానీ నేను అబ్జర్వ్ చేస్తాను 9:45కి. తర్వాత 10:30 తర్వాత అయితే మాత్రం 5 మినిట్స్కి 15 మినిట్స్కి బిట్వీన్లో మనకి కరెక్ట్గా ట్రిగ్గర్ అవుతుంది అన్నప్పుడే నేను దాంట్లో ఎంటర్ అవుతాను. లేకపోతే ఆ ట్రేడ్స్ మనం ప్లే చేసుకోవడం కూడా మంచిగా ఉండదు. ఇక్కడ కూడా చూడండి నియర్లీ ఇది 9:18 కదా, ఆల్మోస్ట్ 9:15 ఇది ఆరెంజ్ కూడా టచ్ అయిపోయిందండి, పైకి వెళ్ళిపోయింది ఆరెంజ్ టచ్ చేసుకొని. ఓకేనా. అయితే దీనికి కూడా కాల్ ఆప్షన్ మనం చెక్ చేద్దాం. కాల్ ఆప్షన్ చూద్దాం. ఇన్ఫోసిస్ 1600 కాల్ ఆప్షన్ చూద్దాం. ఇన్ఫోసిస్ 1600 కాల్ 9:35 అవుతుంది కాబట్టి మార్కెట్ అక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి 9:15కి మనకి ఇది ఎస్టర్డే మార్కెట్ 14 రూపీస్ క్లోజ్ అండి ఇన్ఫోసిస్. ఇది 21 రూపీస్కి మనకి వచ్చింది ఈ ఆప్షన్ వచ్చేసరికి. ఈ ప్రెసెంట్ 1 మినిట్ ఫ్రేమ్ అండి ఇప్పుడు నేను చెప్పేది మీకు అంతా. 9:15కి అండి 21 రూపీస్. డౌన్కి ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ ఓపెన్ తీసుకుంటే 21.55 అండ్ దెన్ 20 రూపీస్ వరకు వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి 22.65 9:18కి అండి. 9:18కి 23 రూపాయల దాకా అయింది. అంటే మనకు సపోజ్ ఇక్కడ ఎంట్రీ అయితే గనక, ఎందుకంటే ఇంకో ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ ప్రాఫిట్స్ని బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఓపెనింగ్ తీసుకున్నా మీరు అంటే 21 రూపీస్ 55 ఉంది. 21కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని మనం 23కి టార్గెట్ పెట్టుకున్నాం. మనకి ఆల్మోస్ట్ మనకి ప్రైస్ ఎంతవరకు వస్తుందో చూడండి. 23 డివైడెడ్ బై 21 అంటే నియర్లీ 9% అండి. 9 to 10% దాకా మనం అక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో కూడా మీకు చూపిస్తాను ఈ 1 మినిట్ ఫ్రేమ్లో ఏ విధంగా మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు అని. ఒకసారి చూడండి. ఇక్కడ 9:15 కదా, 9:15 21కి ఓపెన్ మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఇక్కడే ట్రిగ్గర్ అయిపోతుంది 21. అంటే ఇక్కడ వచ్చేసరికి లోకి 20.30 అండ్ దెన్ 23 కదా మన టార్గెట్ 22.80 అండ్ 24.90 23.85కి క్లోజ్ అయిందండి. అంటే నేను కరెక్ట్గా 19 రూపీస్ 90 పైసాకి నేను తీసుకోమని చెప్పట్లేదు. మార్కెట్ మన లాస్ చూపిస్తేనే మన ప్రాఫిట్ గెయిన్ చేయాలి. సో మనకి అక్కడ 23.8 కదా క్లోజ్ అయింది. మనం ఎంట్రీ అయిందంతా 21కి అంటే 13% వచ్చినట్టు. అంటే 1 lakhకి 13% అంటే 13,000 అంటే నియర్లీ 10,000 1300. ఈ 1 మినిట్ ఫ్రేమ్లో మనం చెక్ చేసే విధానంలో ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇది ఇన్ఫోసిస్ అండి. ఇది ఇన్ఫోసిస్. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో మాత్రం మంచి కన్సల్టేషన్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో మంచి కన్సల్టేషన్ ఉంది. ప్రెజెంట్ 23,785 కూడా రీట్రేస్ చేసుకొని మనకి పైకి మూమెంట్ క్యాప్చర్ చేస్తుంది నిఫ్టీ కూడా మనకి లైవ్లోని.
నిఫ్టీలో చూడండి. నేను నిఫ్టీ మాత్రమే అబ్జర్వ్ చేస్తాను. నిఫ్టీ స్టాక్స్ మాత్రం నేను చెక్ చేసుకుంటాను. యాక్చువల్‌గా మనం ఇక్కడ ఎంట్రీ అయిపోతామండి. అంటే మీకు ఇప్పుడు నేను లైవ్‌లో అయి చూసాను కాబట్టి మనం చూడలేదు. ఇక్కడ ఎంట్రీ మస్ట్ అండ్ షుడ్‌గా అవుతాను నేను ఇక్కడైతే మాత్రం 23,730 ఆప్షన్ సెల్లింగ్ గాని, ఆప్షన్ బయింగ్ గాని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. అంటే 730 నుంచి అట్ ద సేమ్ టైమ్ 20 పాయింట్స్ అండి. 730-750 ఇక్కడ ఎంట్రీ అయితే 730 అండ్ 750 ఇక్కడ ఒక్క క్యాండిల్ 1 మినిట్ క్యాండిల్‌లోనే క్యాప్చర్ చేస్తాం. 1 మినిటే జస్ట్ 1 మినిట్ ఎక్కువ కాదండి. 1 మినిట్ క్యాప్చర్. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ కాల్ ఆప్షన్ ఒకటి, పుట్ ఆప్షన్ ఒకటి 2 మీకు చూపిస్తానండి ఇక్కడ. మార్చ్ 27 23,000 ఫస్ట్ మార్కెట్ కన్సల్టేషన్ మూవ్‌మెంట్ డౌన్‌కి అవుతుంది కాబట్టి 23,750 పుట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. పుట్ ఆప్షన్. యాక్చువల్లీ ఇది మార్కెట్ ఎస్టర్డే మార్కెట్ క్లోజింగ్ 150 అండ్ దెన్ ప్రెజెంట్ 125. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లూ విక్ ఎప్పుడైతే వచ్చి గ్రీన్ సపోర్ట్ చేస్తుందో ఇక్కడ తీసుకుంటాం ప్రైస్ మనం. ఇక్కడ తీసుకోమండి. ఇక్కడ తీసుకుంటాం. ఆల్మోస్ట్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ 140, 116. సో 160కి 140 20 రూపీస్ లాస్ పెడితే మనకి టార్గెట్ ఎంత ఉండాలి? 20 రూపీస్. 20:20 అంటే మనం 1:1 రేషియోలో మాట్లాడుకుంటే అలా కాదు. నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చినా చాలంటే జస్ట్ 1 క్యాండిలే క్యాప్చర్ చేయాలి మనం. నేను ఎప్పుడు కూడా 1 క్యాండిల్ క్యాప్చర్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి నాయి. ఇక్కడ 160 కదా, ఇక్కడ 160కి మార్కెట్ ప్రైస్కి మనకి ఎంట్రీ అయిపోతాం. ఇక్కడ మార్కెట్ 160కి ఎంట్రీ అవుతాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 169.90కి హైయెస్ట్కి వెళ్ళింది. ఇక్కడ ఎంత వెళ్ళింది? 175. సో మార్కెట్ ప్రైస్కి మీరు 160కి మీరు ఎంటర్ అయినా 170కి టార్గెట్ పెట్టుకొని 170 divided by 160 1.0625 అంటే 6% వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈ విక్ ఎప్పుడైతే వచ్చిందో ఈ విక్ ఇక్కడ మనం అలా ఎంట్రీ అవుతామండి. ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ అవుతాం మనం. ఇక్కడ కాల్ సైడ్ ఒకసారి చూడండి. 23,700 కాల్ సైడ్ ఒకసారి చూడండి. ఇది కన్సల్టేషన్ మూమెంట్స్ కండి. ఇది కన్సల్టేషన్ 1 మినిట్ ఫ్రేమ్. 1 మినిట్ ఫ్రేమ్ 9:30 వరకు కూడా 1 మినిట్ ఫ్రేమ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. సో దిస్ ఈజ్ అ 1 మినిట్ ఫ్రేమ్. ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ అయిపోయింది కదా, ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత లైట్గా 163 క్లోజింగ్ అయిందండి. యాక్చువల్లీ ఇక్కడ విక్ టచ్ అయ్యింది, న్యూట్రల్ పడింది. ఈ క్యాండిల్ అయిపోయాక తీసుకుంటాం మనం. ఈ క్యాండిల్ బలం చూడము. ఈ క్యాండిల్ 1 మినిట్లో చెక్ చేసుకుంటాం. అంటే ఇది ఇంచుమించుగా 164కి వెళ్ళిందండి. 164 to 170 క్లోజ్ అయింది. ఇది కూడా చూడండి 175కి హైయెస్ట్ వెళ్ళింది. అంటే 164 to 175 ఇక్కడ క్యాప్చర్ చేసేది. మనం అంతకు మించి క్యాప్చర్ చేయం. మీరు ఇంకోటి ఏంటంటే మీకు 5% వస్తుందా లేదా మనం చూసుకోండి. ఇక్కడ 175 divided by 163 7% వచ్చింది. కానీ మనం చూడాల్సింది 5% క్రాస్ అయితే 6% క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ 5 to 6%. తర్వాత మళ్ళీ రీట్రేస్ చేసుకొని ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం. ఆ విధంగా క్యాప్చర్ చేయాలి. ఇక్కడ మాత్రం సెకండ్ ఇక్కడ చూడండి. సపోజ్ 163కి మనం ఇక్కడ ఎంట్రీ అయితే కనుక ఇక్కడ కూడా లోకి ఇంచుమించుగా ఈ క్యాండిల్ లోకి ఎంత వచ్చింది? 164.45 వచ్చిందండి ఆల్మోస్ట్ మనకి. అంటే ఇక్కడ కూడా 164.45 అంటే ఇక్కడ మనకి ఇంచుమించు కాస్ట్ టు కాస్ట్ వస్తుంది. అయితే ఇంక నేను స్టాప్ లాస్ పెట్టుకోను ఎవరైనా డేర్ చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ క్యాండిల్స్ ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ 191 అంటే నియర్లీ 185 వరకు కూడా ఉండొచ్చు అండి. మ్యాక్సిమం కూడా ఉండొచ్చు. ఇక్కడ 185 డివైడెడ్ బై 163 185 డివైడెడ్ బై 163 ఇంచుమించుగా 1.13% అండి. 1.13% అంటే నియర్లీ 13% మనకి 13% వస్తుందండి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 13% అంటే 1,00,000 13,000 10,000 1,300 ఈ విధంగా మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంకో మూమెంట్ క్యాప్చర్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ సిమెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఆల్టర్నేటివ్ సిమెంట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇవన్నీ నాట్ వర్కింగ్. అట్ ద సేమ్ టైం మనకి బజాజ్ ఫైనాన్స్ కూడా ఓకే. ఇంకా డిక్రీజ్ ఏమైనా ఉన్నాయేమో ఆ ఒక స్టాక్ కూడా అది కూడా అబ్జర్వ్ చేద్దామండి. డిక్రీజ్ మూమెంట్ ఏదైనా ఉందో ఒకసారి చూద్దాం మనం. అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఓకే, డాక్టర్ రెడ్డి ఒకటి, ఎండెస్ ల్యాండ్ ఒకటి ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ చూద్దాం. మ్యాక్సిమం అంటే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ మనకి క్లియర్గా తెలిసిపోద్దండి. ప్రీ మార్కెట్లోనే మనకు తెలిసిపోద్ది. మ్యాక్సిమం అబ్జర్వేషన్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది అబ్జర్వేషన్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఆప్షన్స్ అక్కడే చెక్ చేసుకుంటాం మనం. ఆప్షన్ చెక్ చేసుకొని అంటే నెగిటివ్ సైడ్ ఉంటే పుట్ సైడ్ అబ్జర్వ్ చేయాలి ఆప్షన్స్.
మార్కెట్ 23,780 ఐ మీన్ 23,800 రీటెస్ట్ చేస్తుంది బాగాను. ఆల్మోస్ట్ అది 23,875 కూడా వెళ్తుంది నిఫ్టీ. వెళ్ళని చాయిసెస్ ఉన్నాయండి, ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి. నేను 22,600 500 ఉన్నప్పుడే నేను మాట్లాడాను. ఇది 22,700 ఉన్నది, ఖచ్చితంగా 23,785 టచ్ చేయాల్సిందే అని చెప్పి మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అది 11,060 సారీ, ఇది కాల్ ఆప్షన్ కదా మనం చూసింది, పుట్ ఆప్షన్ చూడాలి. ఓకే, 11,080 పుట్ ఆప్షన్ ఒకసారి చూడండి. 11,080 పుట్ ఆప్షన్. ఇక్కడ ఎస్టర్డే మార్కెట్ డాక్టర్ రెడ్డీస్లోని మనకి 3.30 క్లోజ్ అండి. ఇక్కడ చూడండి 6.30. దీని ఆప్షన్స్ పాయింట్ వాల్యూ కూడా చూడండి 625. ఒకదానికి వాల్యూ 625. సో 625 ఏది తీసుకున్నా మీరు 5 minutes ఉండకూడదు, 1 to 2 minutes అంతే, అంతకు మించి మనం అబ్జర్వ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ క్లోజింగ్ 9.45, ఇక్కడ చూడండి 8.90. ఓకే, అంటే 9.45 అంటే ఇంచుమించుగా ఇక్కడ మనం ఈ మార్కెట్లో తీసుకుని 9 రూపీస్ తీసుకున్నా సరే ఇంచుమించుగా 10 రూపీస్ టార్గెట్ అంతే. 10 రూపీస్ అండి, అంటే ఇంచుమించుగా 10 రూపీస్ అంటే చిన్నది కాదండి. టార్గెట్ కూడా ఇంచుమించుగా 10 divided by 9 అండి, 11% దాకా వస్తుంది. 11% అండి, 10 divided by 9, 11.11%. అంటే సపోజ్ ఇక్కడ 9కి ఎంట్రీ అయితే, ఇక్కడ ఆల్మోస్ట్ 9కి ఎంట్రీ అయితే 9.95 8.90 లోకి టచ్ అయింది. అట్ ద సేమ్ టైం 12.60కి మనకి హైయెస్ట్కి వెళ్ళింది. అంటే జస్ట్ ఈ 2 minutes క్యాండిల్స్లో ఈ మార్కెట్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే నేను ఒకేసారి అన్ని అబ్జర్వ్ చేసి మీకు ఇక్కడ లైవ్లో చూపించలేను కాబట్టి మీకు ఇందాక స్టార్టింగ్లో ఆల్టర్నేట్ టెక్నిక్ మాత్రమే చూపించడం జరిగింది. ఏదో ఒక స్టాక్ని మనం లైవ్లో మీకు చూపించగలం కాబట్టి ఒకేసారి ఒక అనాలిసిస్ ఒకదాని మీదే ఫోకస్ చేయగలం. ఈ రోజు మీకు చెప్పింది ఆల్టర్నేట్ సిమెంట్స్ గురించి నేను చెప్పాను. అట్ ద సేమ్ టైం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఎవరికైతే గైడ్ చేస్తానో ఖచ్చితంగా ఆ మూమెంట్స్ అనేది నేను ఏదైతే క్యాప్చర్ చేస్తానో వాళ్ళు క్యాప్చర్ చేయాల్సిందే నాతో పాటు. ఆ విధంగా ఉంటుంది నా మూమెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి 11,360 కదా కన్సల్టేషన్, ఇదంతా కన్సల్టేషన్ ఏరియా కదా ఆల్టర్నేట్కి. చూడండి ఎన్ని న్యూట్రల్స్ పడ్డాయి చూడండి. ఈ 2 న్యూట్రల్స్ మనకు సపోర్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం 300 టార్గెటే మనం పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇంకా సపోర్టెడ్గా రావాలి మనకి. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీనికి ఆల్టర్నేటివ్లో టోటలీ వాలటాలిటీ ఐ మీన్ సైడ్ వేస్లో ఉంది ప్రెసెంట్. 11,100 కాల్ కదా మనం ఇందాక అబ్జర్వ్ చేసింది. ఆల్మోస్ట్ అది లోకి ఎంత వచ్చింది కూడా చూద్దాం. ఇంచుమించుగా మనం ఎక్కడ చూసాం నాకు గుర్తుకు లేదు. ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ అయితే ఇక్కడైతే 260 వరకు వచ్చింది. కానీ మనం ఈ మూమెంట్స్ ఎక్కడ కూడా నేను ప్లాన్ చేయనండి. ఈ మూమెంట్స్ ఏది కూడా నేను ప్లాన్ చేసే సిచ్యువేషన్సే లేవు. ఇక్కడ ప్లాన్స్ చేసే సిచ్యువేషన్సే లేవు. 100% నేను ఇక్కడ ట్రేడ్స్ అయితే నేను చేసుకోను. అట్ ద సేమ్ టైం ఇంకా ఏ రిస్క్ తీసుకుంటే 251 to 263 అండ్ ఈ చార్ట్ ప్రకారం అయితే నేను ఇక్కడ నా వ్యూ అయితే ట్రేడింగ్ ప్లాన్ చేయను. ఈ చార్ట్ ప్రకారం అయితే మాత్రం జస్ట్ 1 minute ఫ్రేమ్ నేను ఉండొచ్చు అని అనుకుంటే మాత్రం ఇక్కడ న్యూట్రల్స్ ప్లేస్ చేసుకొని ఇక్కడ చిన్న లైట్గా ఏకనాసిని పెట్టుకొని నేను చెక్ చేసుకొని ప్లే చేసుకుంటాను. ఒక 10 రూపీస్కి 15 రూపీస్ పెరిగితే చాలు నాకు, ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. 10 రూపీస్ 15 రూపీస్ పెరగడం కాదండి, 10 to 15 రూపీస్ పెరగడం అండి ఈ రేంజ్లో. అది మాత్రం మనం చెక్ చేసుకుంటాం ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి నిఫ్టీ ఒక కాల్ ఆప్షన్ కూడా మనం ఇక్కడ కాల్ ఆప్షన్లో కూడా మనం ఒక పెరిగింది ఇంకో వాల్యూ ఉందండి, ఒక స్టాక్ ఉంది, అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అది కాకుండా సన్ఫార్మ్ కాదు, చూడండి ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ ఏనా, బజాజ్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో చాలా 51,200 నియర్లీ టచ్ అయింది మనకి. బజాజ్ ఫైనాన్స్లో మనం ఏ విధంగా చెక్ చేస్తాం ఒక్కసారి అది కూడా 1 minute ఫ్రేమ్లో మనం చూద్దాం. ఇది 1 minute ఫ్రేమ్ అండి. అంటే అన్ని స్టాక్స్ ఎక్స్పర్ట్ పర్సన్స్ అయినా సరే ఒక 4 to 5 స్టాక్స్ కంటే చేయలేరండి. నేను కూడా మ్యాక్సిమము స్టార్టింగ్లో మాత్రం ఏదైతే ఉందో అది మాత్రమే చెక్ చేసుకుంటాను. అది ఏ స్టాక్ అవనివ్వండి నేను దానికి ఆప్షన్స్కి వెళ్తాను. అంటే నాకు తెలిసిన స్టాక్స్ అవ్వాలి అవి కూడా. అలాగని చెప్పి తెలియలేని స్టాక్స్ మనకి 7,500 స్టాక్స్ ఉంటే మాత్రం మనకి 7,500 స్టాక్స్ ఉంటే మాత్రం మనం అది మాట్లాడుకోమండి. అక్కడ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్లో 1900 కాల్ ఆప్షన్, బజాజ్ ఫైనాన్స్ 1900 కాల్ ఆప్షన్లో మనం
చెక్ చేసుకుంటున్నాను. అంటే బజాజ్ ఫైనాన్స్ 1940 రూపీస్ మనకి ప్రెజెంట్ ఇక్కడ మార్కెట్‌లో ట్రెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడే మనకి 1 మినిట్ ఫ్రేమ్‌లో కాల్ ఆప్షన్ మనం చెక్ చేద్దాం. ఎందుకంటే కాల్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇది యెస్టర్‌డే 3:30కి ఐ మీన్ నియర్లీ 1890 ఉన్నది. మనకి ఈరోజు మార్కెట్ 1905 అంటే నియర్లీ 25 పాయింట్స్ పెరిగింది. అయితే మనకి అది ఎలా పెరిగింది అనేది మనకు ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపించాను ఆల్రెడీ 2% దాకా. అయితే ఇక్కడ కన్సల్టేషన్ అయితే బేసికల్లీ ఇదంతా మనం ఇక్కడ వ్యూయింగ్ లేనట్టే ఈ వ్యూయింగ్ ఇక్కడ వ్యూయింగ్ చేస్తామండి. ఇక్కడ తీసుకుంటాం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ తీసుకుంటాం. అంటే 9:30కి ఇక్కడ కాల్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ కాల్ ఆప్షన్ చూడండి. ఇక్కడ కాల్ ఆప్షన్ చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఇది ఇక్కడండి 15 రూపీస్ ఉంది కదా 15.45 అండ్ 16.65 అంటే జస్ట్ ఇక్కడ మనకి ఈ వ్యూలో మనకి ఎంతవరకు ఉంది ఎంత అంటే ఇంచుమించు 3 టైమ్స్ వచ్చినట్టు ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో పెరిగినట్టే. అంటే ఇంత ఎగ్జాక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎటువంటి ఇండికేషన్స్ లేవండి. అంతా కూడా సైకలాజికల్ సిచ్యువేషన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మాత్రమే ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తాం. దీని పాయింట్ వాల్యూ ఎంత ఒకసారి చూసినట్లయితే 500 అండి. సపోజ్ ఇక్కడ 10 రూపీస్ ఉన్నది 500 ఒక లాట్ తీసుకుంటే 5000 అవుతుంది అక్కడ మనకి డైరెక్ట్గా చెప్పాలంటే. సో మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం ఎగ్జాక్ట్గా ఇక్కడే ప్లాన్ చేస్తాం 16.65 అంటే నియర్లీ 16 రూపీస్కి మనకి మార్కెట్లోకి ఎంటర్ అయినా 16 into 500 8,000 per lot 10 lots ఈక్వల్ టు 80,000 అండి. 80,000 అవుతుంది ఒక లాట్కి 8,000 అండి. 16 రూపాయలు ఇంటూ 500 క్వాంటిటీలో 8,000 అవుతుంది. 10 లాట్స్ బుక్ చేసుకుంటే 80,000 అవుతుందండి. 10 లాట్స్కి 80,000 అవుతుంది. మన టార్గెట్ అంతా 16 రూపాయలకైనా అయినా సరే మనం 5% మీకు చెప్తాను. 5% కంటే ఎక్కువ ఉంటే మాత్రం క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ట్రైల్ స్టాప్ లాస్ ఈ మాత్రం చాలా బలంగా ఉంది చూడండి. ఒకే ఒక క్యాండిల్ అండి ఎక్కువ కూడా కాదు 16 రూపాయలకి ఎంటర్ అయిన క్యాండిల్ 20 రూపాయలకి ఒకసారి వచ్చింది. ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అంటే ఇక్కడ వరకు ఎంటర్ అవ్వచ్చు అండి. ఇవన్నీ ఎంటర్ అయ్యేది ఇక్కడ వరకు కూడా. అంటే జస్ట్ ఈ 10 మినిట్స్ ఫ్రేమ్లోని మనం ఏ విధంగా అబ్జర్వేషన్ చేస్తున్నాం అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. సో 16 to మీరు అంత అవసరం లేదు నాకు 16 to 20 ఉన్నాను అని అనుకోవచ్చు మీరు. 16 to 2 మినిట్స్ ఉన్నారనుకుందాం. ఇక్కడ చూడండి 20.50 జస్ట్ అదే మనం అబ్జర్వ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ కంటే మీరు ఎక్కువ లేరు అని అనుకుందాం. ఓకే 20 డివైడెడ్ బై 16 ఇంచుమించు ఎంత వస్తుంది 25% అంటే 1,25,000 వస్తుంది. 10,000కి 2,500 చాలా సింపుల్ లాజిక్స్తో సింపుల్గా మనం చేయొచ్చండి ఇవన్నీ కూడా. ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు నాకు నేను అవన్నీ అవసరం లేదు. నాకు ఎవరో కుక్కలు అరుస్తాయి నాకు అది సంబంధమే లేదు. మనం వ్యూ ప్రకారం మీకు ఒక చిన్న నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నాలెడ్జ్ ఇస్తున్నాను. నేను ఇక్కడ వీడియో కూడా 9:16 చూసుకొని లైవ్లోనే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీకు ఆల్ట్రాటెక్ మీకు స్టార్టింగ్ చెప్పడానికి కూడా అదే కారణం. ఆల్ట్రాటెక్లో కూడా మీకు 11,100 కాల్ ఏదైతే ఉందో ఆల్ట్రాటెక్లో ఆల్ట్రా సిమెంట్కు ప్రెసెంట్ అది 302 దగ్గర మనకు అది ఉంది ప్రెసెంట్ ఆల్ట్రాసెక్ 11,100 సిఈ 312 అండి 312. ఇక్కడ అయితే ఇది ఎగ్జిస్టింగ్ మనం ఎవరైనా హోల్డ్ చేసుకొని ఉన్న వాళ్ళకి అయితే నేను మాట్లాడచ్చు. కానీ ఎగ్జిస్టింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం మనం దీంట్లో కూడా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 మినిట్స్ ఫ్రేమ్లో మాత్రం 3 మినిట్స్ కూడా న్యూట్రల్స్ వేస్తుంది కన్సల్టేషన్ అంతా కూడా. సో దీని వ్యూయింగే లేదు మనకి. ఇక్కడ తీసుకుంటే తీసుకోవచ్చండి. ఈ క్యాండిల్స్ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవాలి 294. ఇంకో సింపుల్ లాజిక్ ఏంటంటే నేను అన్నీ కూడా కొద్దిగా హైకి పెట్టుకొని క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ 300 to 315 పెట్టుకుంటాను ఈ రేంజెస్లో అయితే. అంటే సపోజ్ ఇక్కడ ప్రెజెంట్ 315కి వెళ్ళిందా, ప్రెజెంట్ 318కి వెళ్ళింది అంటే నేను మార్కెట్లో ఎంటర్ అయ్యే విధానం అలాగే ఉంటుంది. ప్రెజెంట్ మార్కెట్ 250కి ఉందనుకోండి 250 కూడా నాకు సంబంధం లేదు. 280కి 300 టార్గెట్, 275 to 280 275 to 290 ఆ విధంగా రేంజ్ బౌండ్ నేను అబ్జర్వ్ చేసుకొని క్యాండిల్ టు క్యాండిల్. ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్స్ ఉన్నాయి, ఈ క్యాండిల్స్ 290, 334, 329, 324 అంటే ఈ బిట్వీన్లో ఖచ్చితంగా ఇక్కడ మూమెంట్ 290 క్రాస్ చేస్తే 324 అయినా మినిమం వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ ఎంత వెళ్ళింది 318 అంటే నియర్లీ 300 నుంచి 320 టార్గెట్ అంతే అలాగే ఉండాలి. అంటే 300 to 320 టార్గెట్ అంటే ఇంచుమించుగా 6 to 7% అని. ఈ విధంగా క్యాప్చర్ చేసే మూమెంట్స్ మనీ ఫైండ్ ఉంటే ఖచ్చితంగా అలాగే నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే ఇవి మనం ఫైండ్ అవుట్ చేసే విధానం అండి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ మనకు చూసినట్లయితే మీకు మార్కెట్ మూమెంట్ 23,785 ఈ మూమెంట్ ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు 760, 842
అంటే ఇక్కడ 80 పాయింట్స్ క్యాప్చర్ అయిందండి. 80 పాయింట్స్ క్యాప్చర్ అయింది. 80 పాయింట్స్ క్యాప్చర్ అయింది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఖచ్చితంగా నా వ్యూయింగ్ ఐ మీన్ నా సైకలాజికల్ బిహేవియర్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం కాదు, నన్ను ఫాలో అవ్వడం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా లాసెస్లో ఉండరు. అలాగని చెప్పి ఇప్పుడు ప్రాఫిట్స్ అని కాన్స్టెంట్గా మీకు పెరగడం అయితే ఉంటాయండి. మీకు హైప్లోని ఒకేసారి అంబానీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మీరు అంబానీ రేంజ్ కాబట్టి కొద్దిగా రేంజ్కి తగ్గించుకొని మీరు వెళ్తారు అట్ ద సేమ్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.